మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బట్ మీ 1980s కొంతమంది ఆర్టిస్టులు కొంత చితికిపోయిన వాళ్ళని కూడా చూసాం ఫైనాన్షియల్గా. అలాంటి వాళ్ళని కూడా మనం చాలా వరకు బయటికి తీసాము మీడియా వైజ్ కానీ తర్వాత ఎవరి ద్వారా తెలిసినప్పుడు కూడా. అలాంటి వాళ్ళకి ఏమన్నా ఫైనాన్షియల్ హెల్ప్ వచ్చినప్పుడు మీ 1980s రీయూనియన్లో చర్చించడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయాలి మనం మన ట్రూప్లో ఉన్న వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పడుతుంది ఇలాంటివి ఏమన్నా వస్తాయా మీకు? అంటే ఇప్పటివరకు రాలేదు. వస్తే సుహాసిని విల్ డెఫినెట్లీ హ్యావ్ అ స్మాల్ కాన్ఫరెన్స్ అండ్ షీ విల్ నోటిఫై ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండ్ విల్ ఆల్ డూ వాట్ ఎవర్ వీ కెన్. ఈ కాంట్రిబ్యూషన్ వెళ్ళదు మనం హెల్ప్ చేస్తే బాగుంటుంది. విల్ డూ ఇట్. ఏంటి ఏం చేయాలి ఇది చేయాలి పలా మీరు ఎంత కాంట్రిబ్యూట్ చేయండి మీరు లేకపోతే ఇలా ఆయనకి మనకు ఈ మార్గం చూపిద్దాం లేకపోతే ఆయనకి లేకపోతే ఒక క్యారెక్టర్ పిలిచి క్యారెక్టర్ రికమెండ్ చేద్దాం. అలాంటిది ఇట్స్ ఆల్వేస్ దే. డిస్కస్ చేసుకుంటాం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటాం. సూపర్. అది ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ 80s గ్రూప్కే మాకు లీడర్ మా 80s గ్రూప్ లీడర్ వచ్చి మాకు సుహాసిని. బికాస్ షీఈస్ ఉమెన్, షీ ఆర్గనైజెస్ బెటర్ దెన్ మ్యాన్. వండర్ఫుల్ కాంటాక్ట్స్ కానీ ఇది కానీ తను ఏదైనా చేయాలంటే ఏకాగ్రతగా పక్కగా 200% చేసి చూపిస్తుంది. వెరీ హెల్ప్ఫుల్ నేచర్, వండర్ఫుల్ పర్సన్. నేను మణిరత్నం భార్య అని అనే ఉండదు. ఇంక్లూడింగ్ ఇప్పుడు మనీ ఒక హెల్ప్ కావాలంటే మనీ ఐ వాంట్ యూ టు డూ దిస్ థింగ్ ఫర్ దిస్ పర్పస్ యూ మస్ట్ డూ ఇట్ అంటుంది. ఓకే సూపర్. అలాగే భాను చెల్లెలితే రజనీ నీకు ఇందువల్ల పని ఓకే ఏ పని కావాలన్నా మాకు ఓన్లీ థింగ్ ఇస్ హాసిని ఈస్ ద లీడర్ ఫర్ 80s గ్యాంగ్. సూపర్. సో మీరు ఫన్నీ క్వశ్చన్ అనుకోనంటే నేను ఒకటి అడుగుతాను ఇక్కడ. అది ఇంక్లూడింగ్ రజనీతో కూడా ఈ డ్రెస్ కోడ్ చెప్పేసి రజనీకాంత్ ఫోన్ చేసి రజనీ సార్ నీకు ఉంది డ్రెస్ కోడ్ వచ్చిருக்கு அந்த డ్రెస్ కోడ్లో தோறணும் அது ப்ரீவியஸ் டே ரஜினி ஃபோன் చేసి சுஹாசினி డ్రెస్ కోడ్ పరంటే என்ன హాసిని ఓకే నా అందులో అది డ్రెస్ కోడ్లో వచ్చాడు. ఓకే ఎవ్రీ ఇయర్ మాకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆ డ్రెస్లోనే వెళ్ళాలి. ఓకే మీరు ఫన్నీ అనుకోనంటే ఇప్పుడు మీరు డ్రెస్ అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా కానీ మనకంటూ కొన్ని ఉంటాయి ఎథిక్స్ ఫాలో అవుతుంటాం మనం. ఒకళ్ళది ఒక రూపాయి మనకు అనవసరం, మంది మనం ఇచ్చుకుందాం అనుకుంటారు. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మేము కూడా ఏదన్నా పార్టీ అనుకుంటే వి ఆల్ టుగెదర్ అండ్ నేను ఆర్గనైజ్ చేస్తున్నాను ఇంత అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 20,000. సో నేను ఆర్గనైజ్ చేస్తున్నా కాబట్టి నాకు ఫోన్పే చేయండి లేకపోతే గూగుల్ పే చేయండి. ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం మీరు ఎలా పార్టీ అరేంజ్ చేసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ హాసిని గారు చేస్తున్నారు, ఎంత అవుతుంది పార్టీకి? 10 లక్షలు అవుతుంది. చెప్తారా భాను గారు మీకు 1 లక్ష, సుమన్ గారు 1 లక్ష, చిరంజీవి 1 లక్ష ఇట్లా అవుతుందని చెప్తారా? లేకపోతే ఒక్కళ్ళే హోస్ట్ చేస్తారా? అందరూ ఈక్వల్గా హోస్ట్ చేసుకుంటారు. ఒకవేళ ఆ టైంలో ఇది సపోజ్ ఇంత అమౌంట్ అయింది, ఇంత అమౌంట్ అయింది, ఆ హీరో అంత బిజీ లేదు, ఓకే వాట్ ఈ కాంట్రిబ్యూషన్ ఎంత అవుతుంది, మీ కాంట్రిబ్యూషన్ ఎంత, ఈయన ఎంత ఇస్తున్నాడు, యూ సిన్స్ యూఆర్ నాట్ బిజీ దిస్ ఇయర్ యూ పే సో మచ్ అని హాసిని చెప్తుంది. మీరు కూడా ఫోన్పేనే? ఫోన్పే కాదు, ఫోన్పే, క్యాష్, చెక్, ఎనీథింగ్ దట్ ఎవ్రీథింగ్ ఎవ్రీ లిటిల్ డీటెయిల్ ఇస్ ఆర్గనైజ్డ్ బై హాసిని అండ్ వి ఆల్ ఫాలో హాసిని వాట్ ఎవర్ షీ సేస్. డ్రెస్ కోడ్ ఎట్లా? ఇది ఎప్పుడు చూసినా అందరూ ఒకే డ్రెస్ లో కనపడతారు. అదే ఏ ఇయర్ చూసినా కూడా అందరూ ఒకే డ్రెస్ లో కనపడతారు. ఎందుకంటే మళ్ళీ డిఫరెంట్ డ్రెస్లు వేసేస్తే 80s టుగెదర్నెస్ పోతుందని 80s లో లేడీస్ అందరూ ఒక స్టైల్, జెంట్స్ అందరూ ఒక స్టైల్. ఇక్కడ ఫ్లవర్స్ పెట్టేసుకుంటారు. ఎవరిది మొత్తం ఈ థాట్? ఎవరిది ఈ థాట్? హాసిని అండ్ దిల్జీ. ఎవరి డ్రెస్ వాళ్ళు తెచ్చుకోవటమే. ఎవరి డ్రెస్ వాళ్ళు తెచ్చుకోవడం. ఇంకా ఆ డ్రెస్ లేకపోతే కుట్టించుకుని అది ఆర్గనైజ్ చేసేది. అసలు ఎంత ఫన్నీ అది. అసలు రజనీ గారు ఫోన్ చేసి ఏం డ్రెస్ కోడ్ మర్చిపోయారంటే ఈ పలానా డ్రెస్ ఓకే ఇది అంటారు. సో అలాగా భలే సరదాగా ఉంటుంది. ఆ రోజున అసలు మేమంతా ఉన్నాం స్టిల్స్. రజనీ అక్కడ రజనీ 1 minute ఇప్పుడు అన్నా అయినా బాను అని వచ్చారు. రజనీ సెంట్రల్ రజనీ అన్న బల్ల స్టిల్ ఓకే బాను ఓకే. అలాగా వెళ్ళేటప్పుడు కూడా రజనీ అందరితోటి గుడ్ బై అందరితోటి చెప్పేసి వట్ట అని చెప్పి అందరితో చెప్పేసి వెళ్తాడు. సో ఆ ఈగో రజనీకాంత్ దగ్గర నుంచి వ్యక్తిగతంగా చాలా నేర్చుకోవచ్చు. హౌ టు క్యారీ యువర్ సెల్ఫ్, హౌ టు బిహేవ్ అనేది రజనీకాంత్. అట్ ది సేమ్ టైం ఎంత ఫిలాసఫికల్ టచ్ ఉందో హీఈస్ దట్ స్మార్ట్. బట్ మీరు అక్కడ పార్టీ చేసిన ఈరంతా మోగిపోయింది వార్తల్లో. చిరంజీవి కొత్త ఇల్లు నడిచే ఇంద్రభవనం అని చెప్పి. అవును. It depends on the viewer, how you see. See, a small little house can also be beautiful. A big house also can be beautiful. But the maintenance of the house, adi. So it depends, you know. So, ఇంద్రభవనానికంటే his way of treating people should be good. Okay. ఇప్పుడు ఇంద్రభవనం అంటే తాజ్ మహల్ కంటే గొప్ప ఇల్లు ఎవరైనా కట్టగలరా? ఢిల్లీలో తాజ్ మహల్ ఉంది.
దానికంటే ఖరీదు అయిన బిల్డింగ్ కానీ దానికంటే అద్భుతంగా ఉన్న స్ట్రక్చర్ కానీ మనం కట్టగలమా? లేదు. అక్కడే తాజ్మహల్ని చూసేసాం. ఇంక ఏ హౌస్ చూసినా కూడా ఇట్ విల్ బి నెక్స్ట్ తాజ్మహల్ ఓన్లీ. సో ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ చిరంజీవి ఒక చిన్న హౌస్లో ఆ పార్టీ పెట్టినా కూడా ద టుగెదర్నెస్ ఇస్ గ్రేట్ దట్. ఇట్స్ నాట్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద హౌస్ ఆర్ ద థింగ్. ఒక పెద్ద లాబీ ఉండి ఒక 5 స్టార్ హోటల్ ఒకటి దట్ వోంట్ ఇంప్రెస్ us బికాస్ వీ సీన్ ఎవ్రీథింగ్. యాజ్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ మనం టీవీలో చూస్తే ద టాప్ 25 రిచ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అని వాళ్ళ భవనాలు చూసారంటే అసలు కళ్ళు చెదిరిపోతాయి. ఏంటి? కళ్ళు చెదిరిపోతాయి. రిచెస్ట్ మెన్ ఇన్ ద పీపుల్స్ వరల్డ్. సో అవన్నీ చూసేసాక ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ చిరంజీవి భవనంలో ఉన్నాడా లేకపోతే మామూలు మీడియా హౌస్లో ఉన్నాడా ఈ హౌస్లో ఉన్నాడా, అతని టేస్ట్ బట్టి అతను ఇల్లు కట్టించుకున్నాడు. ఓకే. సో దట్ వాంట్ ఇంప్రెసెస్. వీ డోంట్ కేర్ హౌ చిరంజీవి గోల్డెన్ స్పూన్తో తింటున్నాడా, సిల్వర్ స్పూన్తో తింటున్నాడా, స్టెయిన్లెస్ స్టీల్ స్పూన్తో తింటున్నాడా, అది అనవసరం మాకు. చిరంజీవిస్ యాటిట్యూడ్ టువర్డ్స్ us, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. How he treats everybody, how he receives everybody, whether you're a star or whether you're an ordinary actor or you're a great actor or you're something. We were all heroes and heroines in 80s. మీరు అన్నారు కాబట్టి ఇన్స్టిట్యూట్లో ఉన్న చిరంజీవి గారు, మీకు బుల్లెట్ నేర్పించిన చిరంజీవి గారు, మొన్న 1980s వాళ్ళ ఇంట్లో పెట్టిన చిరంజీవి గారు ట్రీట్ అంతే ఉందా? నాకు చిరంజీవి నాతో ఎప్పుడు ఆ రిలేషన్షిప్లో నేను పెద్ద నువ్వు చిన్న లేకపోతే నువ్వు పెద్ద నేను చిన్న ఆ థాట్ మా ఇద్దరు రానే రాదు. ఎరా అనుకుంటే అసలు ఈ సినిమాలో యాక్టర్స్ అనే ఫీల్ అవ్వం మేము. వీ డోంట్ హ్యావ్ దట్ థాట్ ఆఫ్ దిస్ థింగ్, దట్ కైండ్ ఆఫ్ ఇమేజ్. ఓకే. సో దట్ థాట్ నెవర్ ఎంటర్డ్ మై మైండ్ సో ఫర్, అండ్ ఐమ్ షూర్ ఇట్ విల్ నాట్ enter in Chiranjeevi's mind also. That's great. Yeah. So we have that feeling. Not only me, I think all of the rest of the heroes also will have the same feeling. That's it. భాను గారు ఇక్కడ ఒకటి చెప్పాలి, ప్రామిస్గా చెప్పండి, ఫ్రాంక్గా చెప్తానని. రియల్ లైఫ్లో మీరు ఇంతవరకు ఎవరితో చెప్పని ఒక సీక్రెట్ నాతో షేర్ చేసుకోండి. ఇంతవరకు మేడంకి కూడా షేర్ చేసుకోలేదు అలాంటి సీక్రెట్. మేడం తోడు కూడా షేర్ చేయకుండా ఆ సీక్రెట్ నీతో ఎలా షేర్ చేస్తాను? ఏదో ఉంటాయి కదా. దట్స్ అన్ఫేర్. ఎందుకంటే సీక్రెట్కి మర్యాద ఎప్పుడు ఉంటుంది? అది సీక్రెట్గా ఉన్నప్పుడే దానికి మర్యాద ఉంటుంది. అది చెప్పేస్తే ద రెస్పెక్ట్ ఆఫ్ ద సీక్రెట్ ఇస్ గాన్. ఓకే. సో లెట్స్ కీప్ సీక్రెట్ యాజ్ సీక్రెట్. ఇంకా 68 years తర్వాత కూడా సీక్రెట్ ఉంచకూడదు. ఈవెన్ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ ఏ సీక్రెట్ షుడ్ బి ఏ సీక్రెట్. పోనీ మేడం చెప్పిన సీక్రెట్ ఒకటి చెప్పండి నాకు. ఎంతవరకు ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. బట్ మీకు చెప్పేస్తే అది ఇది మళ్ళీ ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది. ఎందుకంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి టెలికాస్ట్. ఇప్పుడు నీకు సీక్రెట్ కెమెరాస్ లేకుండా సీక్రెట్ చెప్తే చెప్పండి, ఇది టెలికాస్ట్ చేయాలి. చెప్పండి. నా భార్యకి ఎంగేజ్మెంట్ మా ఇద్దరికి జరిగాక మా ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే మరి అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోయింది, వై డోంట్ యు కాల్ హర్ అవుట్ అండ్ టేక్ హర్ ఫర్ సమ్ మూవీ అన్నారు. ఎందుకంటే పెళ్ళి అయిపోయాక నువ్వు తీసుకెళ్ళి నీ భార్యని ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, పెళ్ళి అవ్వకముందు తీసుకెళ్ళడం గ్రేట్ అన్నారు. ఓకే. సరే ఫోన్ చేశాను. ఫోన్ చేసి హలో అంది. అంటే ఐఎమ్ సో అండ్ సో స్పీకింగ్ అంటే వాట్ అని అంది. అంటే ఐ లైక్ టు మీట్ యూ అన్నాను. అలాంటి ఇన్సిడెంట్ చెప్పేటప్పుడు వెదర్ కూడా మారిపోవాలని చెప్పేసి ఒకసారి మనం టెర్రస్ మీదకి వచ్చాం కాబట్టి కొంచెం మీకు కూడా మంచి ఫీలింగ్ వస్తుంది చెప్పాలని ఇలాంటి సీక్రెట్స్ కూడా. సో నేను తన్ని వాట్ అడగగానే పెళ్ళాక మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరు అడగరు, ఎందుకంటే నాకు ఐ హ్యావ్ ద రైట్స్ దట్ యు ఆర్ మై వైఫ్ అని. కానీ ఇప్పుడు పెళ్ళికి ముందు మనం ఏదైనా డేటింగ్ సరదాగా వెళ్తే ఒక లవర్స్ లాగా బాగుంటుంది కదా. అయ్యో మా ఇంట్లో మా అమ్మ నాన్నంది. ఏమో నేను అడగాలనిపించింది అడిగాను, నువ్వు ఆలోచించుకుని రేపు మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పండి. సో తన ఫ్రెండ్స్ తోటి ఇదైతే ఫ్రెండ్స్ అందరూ చెప్పుంటారు తనకి పెళ్ళికి ముందు వెళ్తానే సరదా పెళ్ళి అక్కడ వెళ్ళడం. సో నెక్స్ట్ డే ఫోన్ చేసినప్పుడు అలాగే వేర్ డూ వాంట్గా ఉంది, సరదాగా బీచ్కి వెళ్ళి సినిమాకి వెళ్దాం అన్నాను. ఓకే మరి ఎలా అంటే 5:30కి నేను ఇక్కడ నుంచుంటాను, ఈ బస్ స్టాప్లో ఉంటాను, యూ కమ్ అండ్ పిక్ మీ అప్ దేర్. ఓకే. సో ఆ రోజున నాకు షూటింగు 6 దాకా ఉంది. డైరెక్ట్ నెల కాళాలో పడి బ్రతమల్లి నాకు 4 o'clock వదిలేసి నాకు అర్జెంట్ వర్క్ ఉంది అది అని చెప్పి 4 o'clock నేను తప్పించుకుని ఆ షూటింగ్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళి ఆ మేకప్ తీసి ఇక్కడ కరెక్ట్గా 5:30కి పికప్ చేసుకుని బీచ్కి వెళ్ళిపోయి 6:30 సినిమాకి వెళ్ళాల్సింది అక్కడే 9 అయిపోయింది బీచ్ దగ్గర. ఓకే. అలాగే నా పాస్ట్ చెప్పుకుంటూ తన పాస్ట్ అని వింటూ అలాగా రొమాంటిక్గా మాట్లాడుకుంటూ అలాగే 9 అయిపోయింది. 9:30 అయిపోయింది. అయ్యో టైం అయిపోయింది, మా ఇంట్లో కంగారు పడతారు అది ఇది అంది. ఎందుకు ఫ్రెండ్స్ తోటి సినిమాకి వెళ్ళాలంటే అమ్మ సినిమాకి వెళ్ళి ఫ్రెండ్స్ వెళ్ళినా కూడా మా అన్నయ్య వాళ్ళందరూ కంగారు పడతారు, మీరు ఇమీడియట్గా రావాలి, మీరు ఇమీడియట్గా నేను ఇంట్లో డ్రాప్ చేయాలండి. సరే అనుకున్నాను. సరే ఉండు నీ పని ఇప్పుడు కాదు, పెళ్ళాక అప్పుడు చూస్తాను మీ అమ్మను మీ అన్నయ్య ఏం చేస్తారో చెప్పిదా అని
తీసుకుని చేయి పట్టుకుని బండిలో కూర్చున్నాం. అప్పుడు నాకు ఫేట్ కార్ ఉండేది. నేరుగా వెళ్తుంటే మా అన్నానగర్ ఉంటుంది కదా, నెల్సన్ మాణిక్యం రోడ్ దాటాక అన్నానగర్, అక్కడ కార్ ఆగిపోయింది ఓకే సిగ్నల్ దగ్గర. ఆ అమ్మ ఇల్లు ఇంకో 2 కిలోమీటర్స్ ఉందన్నమాట. అప్పటికే 10 అయిపోయింది. అయ్యో మా కంగారు పడేది అది అంటే ఏంటి ఇప్పుడు నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతావా అంటే, అలా కాదు నేను వెళ్ళకపోతే ఇంట్లో ఏమన్నా అనుకుంటే అనుకునేది ఏంటి, నేను ఉన్నాను కదా సాక్షి, అలా కాదు మా ఇంట్లో కొంచెం ఏడుపు మొహం పెట్టింది. సరే పో, నువ్వు ఇప్పుడు వెళ్ళావు, ఇప్పుడు వదిలేసినా పర్వాలేదు, నేను జీవితంలో పెళ్ళాక కూడా నన్ను ఇలాగ వదిలేస్తా, నేను కష్టం వస్తున్నాను. ఊరే జోక్ చేసి ఏడవద్దు, క్యారీ ఆన్ క్యారీ అని చెప్పి వెళ్ళిపోక అడిగి చూసాను. ఇంట్లో ఒకటే సార్ బాగా సార్ నేనా సార్ కార్ ఎన్నమో ఇది వచ్చినా బాగుంది సార్, చిన్న ప్రాబ్లం సార్, అదేదో కనెక్ట్ చేసి ఇప్పుడు స్టార్ట్ పడింది సార్, స్టార్ట్ అయింది. ఓకే అప్పుడు ఇంటికి వచ్చాను. రియల్ లైఫ్ హీరోయిన్తో ఒక ఇన్సిడెంట్ సూపర్గా చెప్పారు సీక్రెట్. బట్ రియల్ లైఫ్లో ఒక హీరోయిన్తో అయితే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది. దట్ వాస్ ద బిగ్గెస్ట్ సీక్రెట్ నాకు తెలిసి. రియల్ లైఫ్లో నాకు ఎటువంటి ఇన్సిడెంట్స్ ఏం జరగల. కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏదన్నా ఒక జెలసీ ఇన్సిడెంట్ జరిగింది. యా చెప్పండి. ఒక ఫిల్మ్లో వాణి విశ్వనాథ్తో రెయిన్ సాంగ్, ఆ ఫిల్మ్కి ఆ సాంగ్ షూటింగ్కి నా వైఫ్ను తను కొంతమంది ఫ్రెండ్స్ షూటింగ్ చేస్తున్నట్టు వాళ్ళు తీసుకొచ్చింది. తీసుకొస్తే నేను వాణి విశ్వనాథ్తో వర్షం వస్తుంది కదా, హెవీ రెయిన్స్, మంచి సెక్సీగా క్లోజ్గా యాక్ట్ చేయాలి. సో వాటర్ వేసుకోవడం అంతా ఎక్స్ప్రెషన్గా యాక్ట్ చేస్తుంటే వైఫ్ స్టార్ట్ క్రైయింగ్ దేర్. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కంగారు పడిపోయారు. కంగారు పోయి షార్ట్ అయిపోగానే నెక్స్ట్ షార్ట్ వెళ్ళేటప్పుడు మా వైఫ్ ఫ్రెండ్ ఒక ఆవిడ వచ్చి, ఏంటంటే మీ భార్య చాలా ఫీల్ అవుతున్నారంటే, వెళ్ళండి ఏంటి ఏమైందంటే, ఏంటి మీరు అంత అది గట్టిగా కాల్ ఇచ్చేసిన అంత క్లోజ్గా యాక్ట్ చేయాలా, అంత ఇదిగా ఉండాలా, మేమంతా ఇక్కడ ఉంటే ఓరి పిచ్చిదాన్ని, ఇది షూటింగ్ ఏది, సినిమాలో నాకు భార్య ఉందని ఇప్పుడు మామూలుగా మనందరూ చూస్తే ఇప్పుడు ఆడియన్స్ చూసేవాళ్ళకి బాగా నిజంగా అమ్మాయిని ప్రేమిస్తున్నారు, లవర్స్ అనుకుంటారు. మరి ఆ ఫీలింగ్ తీసుకురాకపోతే ఎలా? నేను ఆ రోజునే చెప్పాను, దిస్ ఇస్ జస్ట్ షూటింగ్, దిస్ నాట్ రియల్ అని. అంత అయినా 100 మంది షూటింగ్ చూస్తుంటే మాకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది 100 మంది చూసేటప్పుడు, నాకు అంత క్లోజ్గా యాక్ట్ చేయదు మీరు అని చెప్పేసి మేము వెళ్ళొస్తాను వెళ్ళిపోయారు. అదే బిగ్గెస్ట్ సీక్రెట్ అన్నమాట. సీక్రెట్ కాదు, అది ఇన్సిడెంట్ నాకు టక్కన గుర్తుకొచ్చింది ఇప్పుడు. ఓకే, ఎందుకంటే విమెన్ ఆర్ ఆల్వేస్ విమెన్. వాళ్ళు ఇంకో ఆడదాంతో నటిస్తున్నా ఉన్నా కూడా వాళ్ళు సహించలేరు. అటువంటిది రెయిన్ సాంగ్లో మరి క్లోజ్ అయినప్పటికీ కొంచెం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది.